చలో అందరికీ శనార్థులలో వాల్ ఫుల్ సమర్పించు మాస్మలను ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక ఇక అరుచుకుందాం రారోలా ఇయాల్టి మోక అవునే బాగా బాధ అనిపిస్తున్నది మీకు బాగా బగ్గ బాధపడుతున్నారు కానీ మరి మీరు పరిపాలన ఇచ్చినప్పుడు కూడా పేదోళ్ళ మీదనే ఖాళీ 1500 కోట్లు దోసుకున్నారు ఒక 500 కోట్లు ఇక రాదురే ఆ బాధితుల కోసం కొత్తగా ఇల్లు కట్టిస్తాం లేకపోతే అమ్మో అది చేత కాదు కానీ ఆడికి పోయి లేనిపోని అని వాళ్ళకి ఎక్క చెప్పి వాళ్ళని మా సర్కారు మీదకి ఎగ చూపుతున్నారు మీ సకదనం పాడుగాను అయితే అడవులుగా మూసి నమ్ముకొని అటు ఇటు ఇవన్నిటి దోసుకొని తిన్నది మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కాదా ఇప్పుడు అవన్నీ బయటికి రావద్దా ఆ లెక్కలు తీసి మేము మంచి చేయబోతున్నాం మీకు కోపం వస్తున్నా అది గిదే మరి మేము మూసి ప్రక్షాళన చేయబట్టినాం మీ అసలు మురికి మీటింగ్లు చేపట్టలే మేము ఊకనే ఉరుకులాడకురి మీ భర్తం తొందరలోనే జనాలకు ఎరికే మేమేందో మా కథ ఏందో అని చెప్పని అనుకొచ్చిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైడ్రా ముచ్చట్ల మూసికాడ జరుగుతున్న కూల్చివేతల మీద బీఆర్ఎస్ వాళ్ళు జోరుగానే మాట్లాడుకొస్తున్నారు కదా. మీకు అంతగానం బాధ అయితే మరి మీరు దోసుకత్తిన్న నిధులల్లా 1500 కోట్లున్నాయి కదా, అందులోకెంచి ఒక 500 కోట్లు మూసి బాధితులకు వంచిపెట్టుండ్రి. గది శాత కాదు కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు మీ 10 ఏళ్ల పాలనలా ఏం తాగం చేయలేరని చెప్పి. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ మీద ఈర్స్కపడ్డాడులా. పేదలకు అన్యాయం జరిగిందని ఎడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉండే ఒక 500 కోట్లు మూసి బాధితులకు పంచిపెట్టాలని చెప్పుకొచ్చిండు. ఇక చూడుండ్రి కావాలంటే సార్ మాటలనే ఇందాం పాండ్రి. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసిలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. గదన్నట్టు ముచ్చట హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు సూచనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించుకొచ్చిండు. కేటీఆర్, హరీష్ రావు సబిత కొడుకుల ఫామ్ హౌస్లు అక్రమమా కాదా, ఇక వీటిని కూల్చాలనా అద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు. మూసిని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు? హైదరాబాద్ లా మీ భరతం పడతాం అని చెప్పి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు గిట్లా కర్రగాల్చి వాళ్ళతో పెట్టినంత పని చేసిండు బీఆర్ఎస్ కు. అయ్యో ఓ సారు నాకే పాపం తెలియదు, నేను జస్టిన్లో పాత్రధారిని మాత్రమే, సూత్రధారులంతా గాలిపంక పార్టీ వాళ్ళే అని చెప్పి మైన్స్ డైరెక్టర్ ఉండే కదా వెంకటరెడ్డి పాపం ఆయన ఉన్నకాడికి చెప్పుకొస్తుండు ముచ్చట. నా పేరు మీద పెట్టిరు, ఇటు తిప్పిరు అటు తిప్పిరు ఆగభాగం చేసిరు, నన్ను బెదిరించిరు, నా చేతులు ఏం లేదు, అంతా గాలిపక్క పార్టీ వాళ్ళది. మైన్స్ ఏడ ఎవరిని దోసుకోవాలి, ఎట్లా కొట్టుకపోవాలి, ఎంత మాట్లాడుకోవాలి, ఎట్లా మింగాలన్నది వాళ్ళ చేతుల్లో ఉంది. ఆఖరికి నా మీద బదనాం చేసి నన్ను బలి చేసిపోతున్నారు ఈ గాలిపంక పార్టీలని మస్తు బాధపడుతున్నారు. చూసిరా ఇక గీనే ఇట్లా అన్నాడంటే ఇంకా ఎన్ని శాఖలలో ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది బలి పశువులు చేయబోతున్నారో ఏం కథ చూడాలి నాయన. గాలిపంక పార్టీ వల్ల మజాకు గిట్లున్నది వీళ్ళ చరిత్ర. ఏపీ మైన్స్ ఏమి లేకుండా దోసుకునేదే కాక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అయ్యో దానికి రేట్ లేదు లెక్క లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు. అందరూ మంచిగానే ఉన్నారు, నడుమల బక్రా అయింది నేనే, నన్ను బలి చేసిండ్రని చెప్పి మైన్స్ శాఖ మాజీ డైరెక్టరు వెంకటరెడ్డి చెప్పుకొచ్చిండు లగ్గి ముచ్చట. ఇక గాలిపంక పార్టీ పెద్దల చేతులా నేను బలైపోయినా, మొత్తం వ్యవహారంలా పాత్రధారిని మాత్రం నేనే, ఇక సూత్రధారులు ఏరే ఉన్నారు అని ఏసీపీ అధికారులతోటి చెప్పినట్లయితే ముచ్చట ఈనబడుతున్నదుల్లా. ఇక మీదోళ్ళు చెప్పకుంటేనే 850 కోట్లకు ఎన్ఓపి ఇచ్చే స్థాయి నాకుందా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిండట. అయ్యో ఈ ఆవేదన లేదో ఏమో గాని మీరు చేసేటి అని చేసిన తర్వాత నేను బక్రాయననుడు పెద్ద ముచ్చట అన్నట్టు. ఇక మొత్తం మీద నన్ను కోస్ట్ గార్డ్ అధికారినని సొంత శాఖలా నాకు చాలా మంచి పేరుండే, కానీ ఎప్పుడైతే గాలిపంక పార్టీ జగ్గులు సర్కారు అధికారంలోకి వచ్చినాక ఇక నేను అలా కాడికి పోయినోగా అప్పుడు బక్రా అయిపోయినానని ఇక గిట్లా మాట్లాడుకోవచ్చిండులా. ఇక గనుల వెంకటరెడ్డి కొందరు అధికారుల ముంగల గీ తీరుగా చెప్పుకొచ్చిండట. ఇక జగ్గులు హయాంలో జరిగిన భారీ కుంభకోణాలలో ఒకటైన ఇసుక స్కామ్ లో ఇరుక్కపోయినా అని చెప్పి ఇక దానికి కర్త కర్మ మాత్రము నేను కాదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మొత్తుకుంటున్నాడట నుల్లా. హాగో చూసినారులో ఇక పాత్రధారినట, సూత్రధారులు ఇంకోళ్ళు ఉన్నారట. ఇక గిట్లుంటది మరి పంకపాటోళ్ళ తీరు. పంకపాటి పెద్దలు ఇసుక మైనింగ్ ను సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అమ్మకాలను ఒకే సంస్థ కట్టబెట్టిండ్రు. ఇక ఈ మొత్తం ప్రక్రియల మెయిన్స్ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించే. ఇంకా వెంకటరెడ్డిని కోర్టు నుంచి 3 రోజుల దాకా ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఇక ఆయన దగ్గర కాంచెల్లి ముఖ్యమైన ముచ్చట్లు రాబట్టే తందు ఏసీబీ గట్టిగానే ప్రయత్నిస్తున్నది.
ఇటు కారు పార్టీ వాళ్ళు ఏం సక్కం కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సక్కం కాదు. ఓ మహిళలను పట్టుకొని మహిళకి ఇట్లే మాట్లాడు న్యాయమా, లేకపోతే కేటీఆర్ చేసిందేమో సక్కగా ఉందా? ఫోన్ ట్యాపింగ్లు ఆడోళ్ళను ఏందా ఇది గలీజు? ఏం పెంట చేస్తున్నారు? ఏం రాజకీయ నాయకులు మీరు? మీ రాజకీయం ఏంది? మీ భాగోతం ఏంది? అసలు మీ రెండు పార్టీలను జనాలు తిరస్కరించాలి, తిరస్కరించే రోజులు వస్తాయి. ఆల్రెడీ ఒకటి అయింది కదా, ఇంకొకటి ఉన్నది. గిట్లాంటి తరీక తప్పినాయి. ఒక సభ్య సమాజంలో గౌరవమైన స్థానంలో ఉంటూ మంత్రులు ఎమ్మెల్యేలు పరిపాలనలో ఉన్న చేసేది గిదేనా? గిట్లే ఉంటుంది ఆ తరీకా. అని కిషన్ రెడ్డి సాబ్ మస్తు అనుకోవచ్చు అనుకో రాదురి. ఎందుకంటే ఆయన నాయకులు ఎట్లా మాట్లాడాలో ఒక పద్ధతిలో మాట్లాడుతూ నీట్గా చెప్తాడు కదా. ముందుగా భాష చక్కగా మార్చుకోరా, కనీసం చట్టసభలో కూడా చక్కగా మాట్లాడతలేదు మీరు అని చెప్పి గట్టిగా కడిగి పారేసిన రెండు పార్టీలని. మరి ఏమన్నా చెప్పి ఇప్పుడు వీళ్ళు సంధించినట్టు కదా ఈ ముచ్చట మీదకి వెళ్ళి చూస్తే. ఇంకా ఏమన్నాడో చూద్దాం రాదు కిషన్ రెడ్డి సాబు. ఇక సొంత ముచ్చట్లు కూడా రాజకీయాలకు ముడిపెట్టుడు సక్కదనమైన ముచ్చట్నే నశేపుండ్రి. ఏ గింత అన్నాలం ఉంటుందా? భలే ఉన్నారు పోన్రి అందరూ. ఇక ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమే గాని ఇక కేసీఆర్ మొదలు పెట్టిన దాన్ని రేవంత్ రెడ్డి మళ్ళా కొనసాగిస్తున్నాడని విమర్శించుకొచ్చిండుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేటీఆర్ యూత్తనేమో అడ్డు అదుపు లేకుండా ఓ తీరుగా మాట్లాడుతున్నాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి భాషనేమో ఇనతందుకు ఇబ్బందిగా ఉంది. ఇక మరి మీరు ఏమనుకుంటారో అర్థమైతలేదు గాని మరి మీ భాషలేంది, మీ మాటలేంది? మర్యాద పూర్వకంగా మాట్లాడని నేతలను మీడియా సంస్థలు బహిష్కరించాలని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. కుటుంబాల గురించి, మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటైపోయింది. ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు. చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. దాన్ని నేనేం తక్కువ, రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది. గదన్నట్టు కథనుల్లా ఇంకా అల నరుచుకున్నాకట మూసి పరివాహక ప్రాంతంలో కూల్చివేతల మీన ఇక సర్కారుకు ఎందుకింత తొందర అని చెప్పి కిషన్ రెడ్డి ప్రశ్నించిండు. ఎంఐఎం నాయకుల అక్రమ కట్టడాలు, బడా నాయకుల ఫామ్ హౌస్లను ఎందుకు కూల్తలేరు? పేదోళ్ల మీద పడ్డరు భలే. ఇక మరి అక్కడ ఎంతగానం లేవు బడా నాయకులు ఇగాల ఊలగొట్టురి ముందుగాల అని చెప్పి గీతీరుగా ప్రశ్నించిండు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల. బతుకమ్మ పాటలంటే బతుకమ్మ పండుగ అంటే ఎట్లుంటుంది ఇలా తెలంగాణ అంతా ఖతర్నాక్ ఉంటుంది కదా. ఇక ఈ తేప బతుకమ్మ పండుగలు కూడా జోరుగానే అవుతున్నాయి. కానీ ఇక గిటైతే మైబాద్కి అయిపోతే కిసాన్ మోర్చా వాళ్ళు అయితే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ ఏడల్లో మంచి ఇది చేస్తున్నారు. పండుగలకు, పబ్బాలకు, వరదల మునిగిన వాళ్ళకు ఆర్థిక సాయాలే. కానీ ఇప్పుడు బతుకమ్మకు కూడా అమలక్కలకు, ఇక పువ్వులకు, చీరలకు పండుగ అంతా మేము చేపిస్తాము. మంచిగా వచ్చి బతుకమ్మ ఆడాలి, తెలంగాణ సంస్కృతి నిలబడాలి. మా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇంకా జనాలకు చాలా ఉపయోగం చేసేది ఉన్నది. అందరికీ తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా బతుకమ్మలు ఆడిపిద్దామని అమలక్కల్ని గౌరవించుకుంటా వాళ్ళకి కావాల్సినవి ఇచ్చుకుంటా బతుకమ్మ వేడుకలు జబర్దస్త్ జరిపిస్తున్నారు అనుకో రాదురి. అరే వరేవా మామూలు వేడుకలు అనుల్లా. ఇక ఆడబోదాం రారి కలిసి కూడి ఆడి బతుకమ్మ పండుగలు జోరుదారు చేయాలి. ఇక ఇవాళకి నిన్నటికెళ్ళి సురువు అయింది కదా, 9 వద్దులు ఇక ఉంటూనే ఉంటుంది అనుకో రాదురి. 9 తీర్ల బతుకమ్మలు రారిపోదాం, బతుకమ్మ ఆడబోదాం. బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందారు కోల్, నీ బిడ్డ నీలగౌరు కోల్, నిత్యమల్ల చెట్టేసి కోల్. ఇక చూడుర్రి షురు ఆయే కదా బతుకమ్మ పండుగ. ఇక నిన్నటి కాంచెల్లే బొడ్డమ్మలు వేరించుకుంటా ఓ తీరుగా ఆటలాడుతున్నారు కదా. ఇక ఇయాల్టి కాంచెల్లి అయిపోయేదాకా రికాం లేకుండా ఈరాం లేకుండా పాటలు పాడుకుంటా చప్పట్లతోటి ఇక మామూలుగా ఉండదు. ఇక పల్లె నుంచి పట్నం దాకా మొత్తానికైతే బతుకమ్మ పండుగ జోరుగానే జరుగుతుంది తెలంగాణలో. ఇక చూడుండ్రి మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో ఉన్న బతుకమ్మ ప్రాంగణంలో కిసాన్ పరివారు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విగ్రహాన్ని కిసాన్ పరివారు స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత నూనావతు భూపాల్ నాయకు షురు చేసిండులా. ఇక బతుకమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇక ఆడోళ్ళ అందరూ మంచిగా వచ్చి బతుకమ్మలతోటి ధరలచ్చి పాల్గొన్నారు. ఇంకా మహిళలతోటి కలిసి బతుకమ్మ పాటలకు, కోలాటాలు, డ్యాన్సులు చేసి ఓ సందడి చేసిర్రు అనుకో రాదుర్రి. ఇక ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇందాం పాండ్రి. నేను ఏది కూడా స్వార్థంతో ఎప్పుడు ఏ పనులు చెయ్యను. సమస్యని గుర్తించి సమస్యకు తగిన విధంగా దానికి ఏ రకంగా పరిష్కరించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాను. రెండవ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా కూడా యువకులను, యువతులను, అవ్వ తాతలను అందరినీ దృష్టిలో పెట్టుకొని
వాళ్లకు ఏ విధంగా నేను సహాయపడగలుగుతాను అనే విధానానికి నేను అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా ఎలక్షన్లో పాలిటిక్స్గా మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక్కడ పాలిటిక్స్ వ్యవహారం కాదు, నాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్యలు ముఖ్యం. సమస్యకు తగిన విధంగా దాని పరిష్కారం ఏ రకంగా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అందుకని లాస్ట్ టైం ఈ దోర్నకల్ నియోజకవర్గంలో చాలా పెద్ద వర్షాలు వచ్చి కొన్ని గ్రామాలు తాండాలు మునిగిపోయాయి. ఆ భాగంలో నేను అక్కడ రాలేకపోయాను, కానీ నా బృందం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ మన బృందం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఆగో ఇన్నర్ గదనుల్లా గదన్నట్టు ఇక పిల్లలు పెద్దలు చదువుకునే పిల్లగాళ్ళకు ఉపయోగపడే పనులు మాత్రమే నేను చేస్తా. స్వార్థపు ఆలోచన నాకు లేనే లేదు. ఇక గసొంటి పనులకు నేను చెయ్య నాకు అసొంటి మనసులకు కూడా రావు అని చెప్పి సమస్యను గుర్తించి ఇక సమస్యకు తగిన పరిష్కారానికి కృషి చేస్తా అని తెలుపుకొచ్చిండు. ఇక ఇప్పుడు మహబూబాద్ జిల్లాల పడ్డ ఆనలకు ఇక భారీ ఆనలకు నష్టపోయిన కుటుంబాలకు నేను అండగా నిలిచి కిసాన్ పరివార్ సేవా సంస్థ నుంచి లిగాలకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నామని కూడా చెప్పుకొచ్చిండులా. ఇక 9 రోజుల దాకా జరిగే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకోవాలనే కోరుకొచ్చిడు. మొత్తం మీద ఏమైనా ఈ ముచ్చట అయితే మంచిగా చెప్పాలి. అరే ఏం చెప్పేటట్లేదు, ఈ ముచ్చట పాడైపోను. వెనుకట నాయకులు ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ప్రజా సమస్యల మీద ప్రజలను చట్టసభల్లో కానీ బయట కానీ వెనుకటి నాయకులు అంటే మాటకు చేతలకు ఉందాతనానికి వాళ్ళు మర్యాదకు మారుపేరుగా ఉంటుండే. నిర్ణయాలు ఏమైనా చెప్పుకుంటున్నదా? కారు పార్టీ పరిపాలన ఎన్నడైతే సురువైందో అయ్యేటికెళ్ళి ఇక మొత్తం ఎట్లా బరితెగించినట్టే రాజకీయ నాయకులు పదవులలో ఉండి కూడా చట్టసభల్లో ఉండి కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది ఎట్లా పడితే అట్లా. ఇక ఇవాళ రేపట్లో చదువుకునే పొరగాలు చూస్తే బూతులు వస్తేనే ఇక మనకు ఎమ్మెల్యేలం అవుతాం. బూత్ చదువు రాకుండా ఏమి లేదు, పచ్చి బూతులు రావాలి, బండ బూతులు రావాలి, అడగోలుగా ఇటు రావాలి, వీళ్ళ సంగతి వాళ్ళ తెలవాలి, వాళ్ళ సంగతి వీళ్ళకి తెలవాలి, ఏడ దోసుక తిన్నది ఏడ మందిని ముంచింది అన్ని ముచ్చట్లు తెలిస్తేనే బాగుంటుంది. రాజకీయ నాయకులు అంటే మంచిగా మర్యాద ఉంటే నడవదు అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అగో గంత దరిద్రం తలగబడ్డది రాజకీయంలో. ఏం మాటలు ఇజ్జత పోయేటట్టున్నది చెప్తే నిర్ణయాలు చూస్తారు కదా. అగో ఇది ఇయ్యాలంటే చాలు కాదు, 10-12 ఏళ్ళ చాలు. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఆ కాంచెలిగా దంచి దమాంచి పెడుతున్నారు బూతులు. వామ్మో వామ్మో ఈ మాటలు కాదులో, ఇప్పటి సార్లు కాదు, 12 ఏళ్ల సాలనే చెప్పాలా. తెలంగాణ ఏర్పడ్డ కాంచెల్లి ఇప్పటిదాకా చూసుకుంటే ఇక మాటలు కాదు లెక్కలు కాదనుకో రాదు రాజకీయ నాయకులయ్యి. ఎవ్వలన్నా కానీ ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఇక ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారులా. ఇక మరి ఇలా చూసి ఇప్పటి భవిత ఏం నేర్చుకోవాలా? ఇక మరి రాజకీయం అంటే బూతులు మాట్లాడే అనుకోవాలన్నా ఎట్లా? వెనకట మంచి సాలుండే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అబ్బా నువ్వు గానే అనిపించేది. ఇప్పుడు చూడుండ్రి, వీళ్ళెంత తిన్నారు, మీరెంత తిన్నారు, మేమెంత తిన్నాము, నువ్వెంత తిన్నావు, ఇక గివే లెక్కలులా. ఇక మనం కూడా రోజు ఒక ముచ్చట ఇంటనే ఉన్నాం కదా. మీ హయాం ఉన్నప్పుడు మీరెంత తిన్నారు, మా హయాం ఉన్నప్పుడు మేమెంత తిన్నాము, ఇక గివే ముచ్చట్లు. జనాలకు ఏదన్నా అభివృద్ధి చేసుడుందా, చట్టసభలలో మరి జనాల గురించి మాట్లాడుందా, వాళ్ళకి ఎట్లయితే మంచిగా ఉంటది, ఏదైతే ఉపయోగం ఉంటది, గీ మాటలా మాట్లాడుకున్నాడు. లేసపో వాళ్ళేం చేసిరు, వీళ్ళేం చేసిరు, వాళ్ళెటు పోయిర్రు, వీళ్ళెటు పోయిర్రు, గిదేనులా ముచ్చట. గిట్లున్నది ఇప్పుడు రాజకీయ ముచ్చట. అయ్యా ఇక ఉత్తుత్తాలేమో కానీ పండుగలయాల మటుకు మనకు పగిలిపోయే పరిస్థితి ఉంటుంది సామాన్యుడికి. ముఖ్యంగా మేము మధ్యతరగతోనికి బక్కపేది కూలోనికి రోజువారి కూలు రోజు రొక్కం బడారోక అన్నట్టు ఇక వచ్చేదేమో. గిద్ద పండుగలు రాగానే ఆడంబరాలే. ఈ పండుగలప్పుడే నూనెలకు ఉప్పులకు పప్పులకు తొక్కులకు ఇష్ట వచ్చినట్టు రేట్లు పెంచుతారు, ఇష్ట తీరిన ఆగం చేస్తారు. ఇక కొనలేక తినలేక మనం చావాలి. తినబోయినా కొనబోయినా ఎక్కడ చూడబోయినా మండే ధరల మంటల్లో ఓరికులన్న మన పండుగలన్నీ వాసిపాయ చూడు మాయన్న అన్నట్టున్నది పరిస్థితి. ఏం కొంటాం ఏం తింటాం వల్ల ఈ ధరలు ఇట్లా పెరిగితే ఒకటా రెండా దేనికి చూడమైనా ధరేనా. పొరగాలు పిండి వంటలు అంటారు, బట్టలు అంటారు, బస్కెట్లు అంటారు, ఎక్కడి కథ. దానికి తోడు ఫీజులు, ఇక సరిపోయిపోరు మొత్తం జీవితం. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్నా ధరలిట్లా విరగబట్టే, నాగులో నాగన్నా. వామ్మో మళ్ళా కూరగాయల ధరలు పిరమై కూర్చున్నాయి కదనుల్లా. ఇక మరి టమాటా 70-80 ఏవాళ్ళు కాబట్టే ఇక ఉల్లిగడ్డ కూడా జరంత ఎక్కనే ఘాటు అయిన పడుతున్నది ముచ్చట. ఏ కూరగాయని ముట్టుదామన్నా కూడా మస్తు పిరం మీద ఉన్నాయుల్లో. ఇక బీరకాయ అయితే బిర్రుగా చూస్తున్నది, చిక్కుడుగాయ శీదరించుకుంటున్నది, ఇక టమాటా అయితే నెత్తి మీద ఎక్కి కూసున్నది. ఇక ఏ కూరగాయని ముట్టినా కూడా అగ్గి పిరముల్లా. ఇక నూనెల కాంచెల్లి కూరగాయల దాకా ఏం ముట్టుకుందామన్నా పండుగ దినమాయే, చూస్తేనేమో పిరమాయే. ఇక చూడుండ్రి గిట్లున్నది.
ఇక నడిమిట్లా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద తక్లీవయ్యే కూసున్నదని చెప్పాలా. ఇక గట్లున్నాయి మరి ధరలు. ఏందో ఏమో పోన్రుల్లో ఈ కూరగాయలు కొనొచ్చేటట్టు లేవు. ఏది కొందామన్నా కూడా చికెన్ మటన్ కి సై అంటున్నాయి సరిపోకుండా. ఇక ఏం తింటాం ఏముంటాం చెప్పుండ్రి. ఉప్పు కారంతో ఉన్నది లేనిది తినాలా, కడుపు నింపుకొని సప్పుడేంటి ఉండాలన్నట్టున్నది కదా మొత్తానికైతే ఈ ధరల పిరంతోటి. ఇక గివన్నటి వాటి వాల్ ఫుల్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా.